అంటే ఇంకోసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారన్నమాట అండి. వంగా గీత గారు 5 సంవత్సరాలు అయిందండి ఎంపీ నిగ్గి, ఒక్కరోజు కూడా కనిపించలేదండి. అయితే ఈ విరవాడ గ్రామం గానీ, ఈ పిఠాపురం నియోజకవర్గం గానీ ఇప్పటి వరకు ఈ వైసీపీ పాలన ఎలాంటి అభివృద్ధి చెందింది? వంగా గీత గారు ఏమన్నా ప్రజలను పట్టించుకున్నారా ఈ 5 ఏళ్ళు? ఇక్కడ ఈ పిఠాపురం నియోజకవర్గం జాలి నియోజకవర్గం అండి, అందరిని చూశారు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ చూద్దాం అనుకున్న జనం అండి. అదేంటి అసలు కథ? ఎవరు వచ్చినా ఒకసారి అవకాశం ఇస్తారండి. ఇక్కడ వంగా గీతను చూశారు, పెండెం దొరబా గారిని చూశారు, వరమ గారిని చూశారు. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని జనం అనుకుంటున్నారండి. ఎందుకండి పవన్ కళ్యాణ్ గతంలో చూసుకుంటుంటే 2 చోట్ల ఓడిపోవడం అనేది జరిగింది. ఆయనకి ఇంతవరకు కూడా ఒక్క సీటు కూడా రాలేదు ఎక్కడ కూడా. ఆ ఒక్క సీటు వచ్చినా కానీ ఆయన పార్టీకి వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? గతంలో భీమవరం పెట్టాడు ఆయన, తర్వాత వైజాగ్ కూడా పెట్టారండి. ఆ వైజాగ్ భీమవరం గురించి మాకు తెలియదు. పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు వచ్చినా ఆదరిస్తారండి. ఇక్కడ ప్రజలు మంచివారు. అంటే ఇంకోసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే మరి 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఆయన ఎందుకు నమ్మాలంటారు అసలు? ఏమంటే ఆయన సినిమాలు యాక్ట్ చేసుకుంటున్నాడు. సినిమాలు యాక్ట్ చేసిన డబ్బులు సగం డబ్బులు కూడా ప్రజలకు ఉత్తరే పంచి పెడుతున్నాడు ఆయన. అలా పంచిపెట్టి వ్యక్తి ఎవరో కూడా ఇప్పుడు మనకి కాపాడలేదండి. అయితే పంచిపెట్టి వ్యక్తులు అధికారంలో కూర్చున్నారు, పంచి పెడుతున్నారు. ఈయన అధికారం లేకుండా సొంత డబ్బు ఖర్చు పెడతారు. అదండి, సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఆయన ప్రజల గురించి. మరి భీమవరం తర్వాత ముందు వైజాగ్ ఆ సంగతి మన పిఠాపురం మాత్రం ఖచ్చితంగా గెలుతారండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అయితే ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ఎలా ఉంది మీకు? పరిపాలన అయితే బాగానే ఉంది కానండి, కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చేస్తున్నారు. జనాలు తట్టుకోలేకపోతున్నారండి, దానివల్ల ఇబ్బంది పడుతున్నారండి. అయితే సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కదా అని చెప్తున్నారు కదా, దాని సంక్షేమం ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ ప్రభుత్వం ఎవరికైనా ఇస్తండి. సంక్షేమ ప్రభుత్వం ఇచ్చినండి ప్రజలకి అధిక భారం ఖర్చులు ఎక్కువైపోయాయి. మెయిన్ అభివృద్ధి కూడా కావాలండి, ఖర్చులు కూడా ఎక్కువైపోయాయి. వాళ్ళు ఇచ్చేది సంక్షేమం ఇస్తున్నారండి, డబ్బులు ఇస్తున్నారో ఇచ్చినా సరే అండి, అధిక భారంలో ఎక్కువ మోతాదు నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ అన్ని కూడా పెరిగిపోయండి. పెరిగిపోవడం జనాలకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎలా ఉందండి ఇక్కడ ఈ పిఠాపురం నియోజకవర్గంలో చూసుకుంటే అటు వైసీపీ నుంచి వంగా గీత గారు, అట్లాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ప్రజాదరణ ఎటువైపు ఉంటుంది అంటారు? ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? వంగా గీత గారు 5 సంవత్సరాలు అయిందండి ఎంపీ నిగ్గి, ఒక్కరోజు కూడా కనిపించలేదండి. ఈ వరమ గారు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నారు కనుక 70-80 వేల ఓట్లు మెజారిటీ వస్తాయండి పవన్ కళ్యాణ్ గారికి. ఈ విజయం అంతా కూడా వరమ గారిదండి. పవన్ కళ్యాణ్ నెగ్గడానికి కారణం వరమ గారండి, వరమ అండి. అయితే నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, పవన్ కళ్యాణ్ సినిమా స్టారు, గెలిచిన ఎమ్మటే ఇక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు. సినిమా స్టార్ కావాలా, ఇక్కడ రియల్ హీరో కావాలా అని చెప్పి అనడం కూడా జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ఆయన వ్యాపారం వేస్తండి, ఈయన సినిమా ఎట్టండి. ఆయన వ్యాపారం ఎంతో ఈయన సినిమా ఎంతండి. ఆయన అది వ్యాపారం, ఈయనకి ఇది వ్యాపారం అండి. ఒకరు అనుకోక్కర్లేదండి. ఇప్పుడు నేనుంది వ్యవసాయం, నాకు ఇదే వ్యాపారం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఇప్పుడు సాక్షి పేపర్ ఉందండి, అటువంటి ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఆయన బిజినెస్ అదండి. ఈయన సినిమా ఈయన బిజినెస్ ఇదండి. అవన్నీ ఉత్తుమాటలండి. ఆయన ఏదో చెప్పుకుంటాడు ఓట్ల కోసం. ఈయన మనుషులు లేరండి. ఇప్పుడు 5 సంవత్సరాలు అనుభవించామండి, ఇంకెవరు అనుభవించాడండి? ఇప్పుడు నాకే ఉందండి, కరెంటు బిల్లు ఉందనుకోండి 500-600 వచ్చి 3 మీటర్లు, ఈ రోజు 3000 వస్తుందండి. ఎంత లాస్ అవుతుందండి నాకు సంవత్సరానికి? కనీసం లేదంటే 2-3 లక్షలు లాస్ అవుతుందండి జగన్మోహన్ రెడ్డి నెగ్గిన తర్వాత. ఇంక జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేస్తామండి ఓట్లు? మీరు రైతే కదా, మరి ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం మీరు పండించిన ధాన్యం కొనుగోలు ధర అంతా బాగుంటుందా? ధరలు అంటే ఈ సంవత్సరం బాగున్నాయండి, ధాన్యానికి ఈ సంవత్సరం బాగుందండి. అంటే ఎన్నికలు వస్తున్నాయి కదండి, దాని గురించి కొన్నారు. వాళ్ళ నుంచి ఆయన పని లేదనుకోండి, చుట్టూ గవర్నమెంటే కొనాలి. ఇప్పుడు ఆయన ప్రయాణం ఏమి ఉండదు కదండి, ఇప్పుడు గవర్నమెంటే ఉంటుందండి. అయితే మరి గడిచిన ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి? చెత్తలాగా ఉందండి. ఏ రోడ్డుకి వెళ్ళినా ప్యాచీలండి, ఏ బెత్తిడి సిమెంట్ రోడ్డు పోయలేదండి. ఎక్కడ అభివృద్ధి అనేది కంటికి కనిపించలేదండి. ఆంధ్రప్రదేశ్ లో లేదు, మాదే కాదు. నేను చాలా దూరం తిరుగుతుంటానండి అలాగే వ్యవసాయంలోని. ఎక్కడ ఏమి లేదండి. ఆ చంద్రబాబు నాయుడు ఉన్న గవర్నమెంట్ లో పొంత రోడ్లు కూడా పోయిస్తారండి. పొంత రోడ్లు చాలా బాగున్నదండి అభివృద్ధి. ఇప్పుడు అభివృద్ధి లేదండి. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు
కొన్ని సంక్షేమ పథకాలు అందిస్తాము, అలాగే మీకు అభివృద్ధి చేస్తాము అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఈయన కూడా మాటల వరకు పరిమితం అవుతారంటారా, చేస్తారంటారా వస్తే? చేస్తారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారండి. వరం ఎమ్మెల్యే అండి, ఆయన ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ ఇస్తాడండి, ఈయన ఎమ్మెల్యే. ఈయన చేయబోతే ఆయన చేస్తాడు, ఆయన చేయబోతే ఈయన చేస్తాడు. ఎలా ఉన్నాయండి ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకుంటే రోడ్లు కానీ డీజిల్ రేట్లు కానీ ఎలా ఉన్నాయి? అసలు ఏం బాగోలేదండి, ప్రభుత్వం తీరే బాగోలేదు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే మేము వచ్చిన తర్వాత అన్ని రేట్లు తగ్గించేస్తాము అని చెప్పడం జరిగింది. ఎంతవరకు తగ్గించారంట? అన్ని రేట్లు పెంచారండి, తగ్గించలేదండి. అన్ని రేట్లు మాత్రం పెంచారండి, తగ్గించలేదండి. అసలు ఈ రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్లు ఎలా ఉన్నాయి? అసలు బాగోలేదండి, బాగా గొతుల కింద ఉన్నాయి, అసలు బాగోలేదండి. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గానికి అటు వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ప్రజల మద్దతు ఎవరికి ఉంటది అంటారు? మొత్తం 2,35,000 ఎంత ఓటింగ్ ఉందండి. 35,000 ఎంత పడతాయండి గీత గారికి, 2 లక్షలు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి పడతాయండి. అలాంటి వాడు 100కి 1 పుడతాడండి. 1 కోటి మందిలో ఒక ఆయన పుడతాడండి పవన్ కళ్యాణ్ లాంటి. అలాంటి వాడికి అయ్యకపోతే ఇంకెందుకండి, 2 లక్షల ఓట్లు మాత్రం పవన్ కళ్యాణ్ గారు పడతాయండి. అయితే గతంలో చూసుకుంటే 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. అలాగే వైసీపీ నుంచి వచ్చే ఆరోపణ ఏంటంటే జనసేన గెలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండడు, హైదరాబాద్ వెళ్ళిపోతాడు, అక్కడ సినిమాలు చేసుకుంటాడు, రియల్ హీరో కావాలా రీల్ హీరో కావాలా అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో అనడం కూడా జరిగింది. దీనిపైన మీరేమంటారు? నేను 10 మందిలో కనుక అక్కడ 2 చోట్ల ఓడిపోయాడండి. నిజంగా అక్కడ గెలిస్తే ఇక్కడికి రాడండి, అది పిఠాపురం రాడండి. నేను 10 మందిలో మాకు అక్కడ ఓడిపోయి ఇక్కడ వచ్చి ఇక్కడ పెడుతున్నాడండి. ఇదే మాకు ప్లస్ అండి. అది అయితే వంగా గీత గారు ఈ 10 ఏళ్ల పరిపాలన, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఎంపీగా చేయడం జరిగింది. ఎలాంటి అభివృద్ధి చేశారు ఈ పిఠాపురం కానీ, ఈ నియోజకవర్గం కానీ, అలాగే ఈ పార్లమెంట్ నియోజకవర్గం కాకినాడ పార్లమెంట్ మొత్తం? వంగ గీత గెలడం అండి మామూలుగా ప్రజారాజ్యంలో గెలిచిందండి, వర్క్ ఏమీ లేదండి. ఎంపీ అభ్యర్థిలో కనిపించలేదండి. జనసేన నుంచి ఏమో పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు మీకు? ఈ పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుందండి. ఎందుకండి పవన్ కళ్యాణ్ గతంలో చూసుకుంటే 2 చోట్ల ఓడిపోయాడు, ఎవరికి అసలు సీట్లే రాలేదు కదా అతనికి. రాకపోయినా ఇప్పుడు వస్తాయండి. అతని పరిపాలన బాగుందండి. ఇంతవరకు ఆయన పరిపాలన ఎక్కడ చేయలేదు కదా. చెయ్యకపోయినా ఇప్పుడు అది బాగుందండి, ఆడికే బాగుందండి. మరి వంగా గీత గారి పరిస్థితి ఎంత? పద్ధతి ఏముందండి, ఇప్పుడు ఎలక్షన్లోకి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి ఇప్పటికి రాలేదు, ఇప్పుడు వచ్చింది ఓట్ల గురించి. ఎలా ఉంటుందండి, చేసి మంచి పనులు చేసింది, చేస్తే మాత్రం ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఏళ్ళకి రాలేదు. ఏళ్ళబో నాకు వేయండి చేస్తుంది, అది ఏంటి సుఖం ఏంటండి? ఎక్కడో కూకుంటే మాకేంటి ఏమవుతుంది? ఏమన్నా మంచి చెట్లకి ఏమన్నా దాటి ఉంది ఏంటి? నమస్తే అండి, మీ పేరు? సత్యబాబు అండి, కోరాకలో. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. వ్యవసాయం. ఎలా ఉందన్న ఇక్కడ ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన ఎలా ఉంది? ఈ పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గారు ఎంపీగా చేశారు, అట్లా కాకినాడ పార్లమెంట్ కి. అంతకు ముందు కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. ఎలా ఉంది ఆవిడ పరిపాలన? ఎలా ఉంది ఇప్పుడు వైసీపీ పరిపాలన? ఎలా ఉంది? గత పరిపాలన అయితే వంగా గీత గారి టైంలో అయితే అదే ప్రజారాజ్యం టైంలో ఆవిడ మాకు ఇక్కడ వచ్చేసి కళ్యాణం ఒకటి 2 దేవాలయాలకి అదే రామాలయం 2 రామాలయాలు నిర్మించింది, అంతే ఆవిడ చేసింది, మాకు అదే చేసింది. తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లో అయితే మాజీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు పిండం దొరబారు, తర్వాత మేడం గారు పార్లమెంట్ అభ్యర్థి, ఆవిడ కూడా మాకు చేసింది ఏమీ లేదు. ఇక్కడ అదే జరిగిన గవర్నమెంట్ లో టీడీపీ గవర్నమెంట్ లో చెరువు కప్పెట్టామండి. ఈ చెరువు కప్పెట్టిన దాంట్లో వీళ్ళు సచివాలయాలు కట్టారు. కట్టి ఏ కూడా కాపు కళ్యాణం వచ్చింది, మాకు బీసీ కళ్యాణం వచ్చింది, ఏ కూడా వాళ్ళు అభివృద్ధి చేసింది లేదు. అవి ఎలా వదిలేసి వీళ్ళు కప్పెట్టిన దాంట్లో గత గవర్నమెంట్ టీడీపీ టైంలో కప్పెట్టిన గవర్నమెంట్ లో వీళ్ళు సచివాలయాలు కట్టారు, అంతే వీళ్ళు చేసింది. ఎక్కడ ఒక సీసీ రోడ్ కానీ, ఒక లది కానీ, ఒక గ్యావలొత్తం కానీ ఏమో ₹1 ఖర్చు లేదు. ఓన్లీ 2 గ్రామ సచివాలయాలు కట్టారు అంతండి. అయితే ఇప్పుడు చూసుకుంటుంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు,
అట్లాగే వైసీపీ నుంచి వంగా గీత గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎవరికి ప్రజల మద్దతు ఉంటది అంటారు? ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎక్కువ శాతం అయితే మన వరం గారు సపోర్ట్ బట్టి అయితే పవన్ కళ్యాణ్ గారు 100% చూసుకునే పని ఉండదండి, ఎక్సలెంట్ గా అవుతారు. అయితే వైసీపీ సోషల్ మీడియాలో కొంత ప్రచారం ఏమవుతుందంటే వర్మ గారు మనుషులే ఒక ఓటు పవన్ కళ్యాణ్ కి, ఒక ఓటు ఫ్యాన్ కి వేయండి అని చెప్పి ప్రచారం చేస్తున్నారని చెప్పి వైసీపీ మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. దీని గురించి ఏమంటారు? అలా ఇంటికి ఏమంటారండి, వేసింది ఎవరికైనా ఒకటి రెండు ఓట్లు ఒకరికి వేయమంటారండి, అంతే తప్ప ఒకరికి వేయమని ఏ నాయకుడు చెప్పడం, అవి చెప్పరు కూడా. అది మన మనస్ఫూర్తిగా సేద్దారు అన్న ఆలోచన ఉన్నవాడు వేస్తారు తప్ప కానీ ఏ నాయకుడు అది అలా చెప్పడు. ఇప్పుడు గీత గారు ఉన్నారు, ఒకటి సునీల్కి వేయండి, ఒకటేమో నాకేయండి అని చెప్తారు. అదే దొరబారు ఒకటి నాకేయండి, ఒకటి సునీల్కి వేయండి అని చెప్తాడు. ఒక జగ్గంపూడి ఉన్నాడు, ఒకటి ఎంపీ అభ్యర్థికి వేయండి, ఒకళ్ళు నా జ్యోతులు లేరు నాకేయండి అని చెప్తాడు. అంతే తప్ప వరం గారేమో ఒకటి మా పవన్ కళ్యాణ్కి వేయండి, ఇంకోటేమో చలన శెట్టి సునీల్కి వేయండి అని చెప్పడు కదా, అది అసత్యం అండి. అది ఏదో తారుమారు చేయి, నాకు అంతే, అంత మించి ఏం కదండి. ఆయన మీద అంత నమ్మకం ఏంటండి? నమ్మకం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు జగన్ చూసాం, ఏది పీకింది ఏమి లేదు. రేపు పొద్దున్న మనోడు కూడా చూడాలి, ఇతను ఎలా చేస్తాడు చూడాలి కదా. డెవలప్ ఇప్పుడు నేను అన్ని డెవలప్ చేస్తాను, ఏరియా అంతా పిల్లలకి భవిష్యత్తు ఉంటది, ఆ రోడ్లు తర్వాత సంక్షేమ పథకాలు చేస్తాడు, మరి చేస్తానంటున్నాడు, చూడాలి కదా. అయితే ఇప్పుడు ఎలక్షన్ల హామీల ప్రకారమే అలా ఉంటదంటారా? నిజంగా గెలిచిన తర్వాత పని చేసే అవకాశం ఉంటదంటారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఇది చేయప్పుడు ఇంకా ముందు గతిగా పడతాడు. అయితే ఇప్పుడు గతంలో చూసుకుంటుంటే 5 ఏళ్ళు ఎంపీగా చేశారు వంగా గీత గారు, ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశారు. ఎలా ఉంది ఆవిడ పరిపాలన? ఏం చేయలేదు, ఎంపీగా చేసి పలానా ఎంపీ గ్రాండ్ పలానా వచ్చింది చెప్పమని. ఇంకా పెరిగింది ఇంకా ఒక కూలి పని వాళ్ళు 500 సంపాదించుకుంటాడు, 300 మంది దాకా సరిపోతుంది. ఇంకా పిల్లల్ని పెంచుకుంటాడు, పిల్లలకి ఏం పెడతాడు? అన్ని చెత్త క్వాలిటీలు కదా. బొంబాయి బిస్కి, బూమ్ సూపర్, సుప్రీం, అసలు పేర్లు నీకు పేర్లు కూడా అనడం లేవు కదా, పలానా ఇవ్వడానికి లేదు కదా. అక్కడ అలా చూసుకుంటాడు, ఆ చూసుకుని నీకు నచ్చింది తీసుకోవడం. 150, 200, 250, 300 అయ్యే పేర్లు కదా, బ్రాండ్లు కదా అయ్యే. పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ప్రజలకి ఎవరికి ఆదరణ ఉంటుందండి? పవన్ కళ్యాణ్ కాదు. ఎందుకు సార్ పవన్ కళ్యాణ్? గతంలో చూసుకుంటే 2 చోట్ల ఓడిపోవడం జరిగింది. ఆయనకి ఎందుకు ఓటేయాలంటారు? అసలు ఆయన సెలబ్రిటీ అనా లేకపోతే ఏంటి? సెలబ్రిటీ అని కాదు, అది కాన్ఫిడెన్స్ ఉంది, చేస్తాన ధైర్యం మనోధైర్యం ఉంది, అతనికి ప్రజలు కూడా అభిమానం ఉంది చేస్తాడని. అది ఏమి లేకుండానే ₹1,00,000 ఇచ్చాడు రైతులకి. ఇప్పుడు ఆ బోళ నుండి పబ్లిక్ నుండి కూడా వీళ్ళు ఎవరికి ఏం సాయం చేయలేకపోరు. ఈ వంగా గీత కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, సో ఎవరైనా. అయితే ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? వేస్ట్, చాలా వరస్ట్. ఎలా అంటారు? సంక్షేమ పథకాలు ఇస్తున్నాము ప్రతి ఒక్కరికి, మేము సంక్షేమ పథకం చెప్పిస్తావు, నీ దగ్గర 10 కోట్లు ఉంటుంది, 10 కోట్లు ఇచ్చిన తర్వాత మీ వెనకాల భవిష్యత్తు ఇది. ఇప్పుడు 10 కోట్లు తగలు పెట్టి ఇచ్చేస్తావు, అది కొడిచేస్తావు, తర్వాత పిల్లల భవిష్యత్తు ఇది. ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా వాలంటరీ గానీ, అవి ఇయర్ క్యాండిడేట్ చేస్తున్నారు, తీసాడా? నేను ఎలక్షన్ దిగాలంటే మందు క్లోజ్ చేసి దిగాడా? అసలు చెప్పిన పనిలో 2 చేయలేదు. మేము మా తాత మొత్తాలు సంపాదించిన ల్యాండ్కి ఈ ఫిగర్ ఏంటి పాస్బుక్ మీద? ఈడేని మాకు ఇచ్చాడా? అది ఈడు బాబు ఇచ్చాడా? ఏంటి ఈ రాళ్ళు ఏంటి? జగన్ రాళ్ళు, జగన్ పాస్బుక్లు అయ్యేటి పూలు మాకేమి ఇస్తే అతని పేరు ఒక ఎకరం మూసేందుకో ఆయన ఫోటో కాదు కదా, మొత్తం వేసినా పర్లేదు. మాకేమి ఇచ్చిండు? అతను ఫోటో వేసుకుంటాడు రాళ్ళ మీద, అతను జగన్ అన్న రాళ్ళు ఎందుకు కాదు చెప్పండి. అయితే మరి చూసుకుంటుంటే అలా ఒక రాజధాని దిక్కులేదు బాబు, మనకి 3 రాజధాని ఎందుకు? ఒకటే లేదు. ఆంధ్రప్రదేశ్ లో రాజధాని, ఇప్పుడు బొర్రలోనే రాజధాని లేని స్టేట్ ఏదంటే మన ఏపీఏ. ఇప్పుడు వచ్చి నాకు ఇంచుమించు 52, 54 సంవత్సరాలు చూడు, ఇంత ఇదిగా ఉన్న ముఖ్యమంత్రి నేను ఇప్పుడు చూడలేదు. అయితే మరి వైనాట్ 175 అంటున్నారు కదా, మళ్ళీ నేనే గెలుస్తాను అంటున్నారు, మరో 30 ఏళ్ళు నేనే పరిపాలిస్తాను అంటున్నారు కదా. ఆయన కాన్ఫిడెన్స్ అండి, అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రజల్లో ఉండాలి కదా.